హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. నిజామాబాద్ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతీకగా నగరపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మన కొత్త మేయర్ కూరగాయల ఉమారాణి కరాటే రమేష్ ముదిరాజ్ దంపతులు ప్రజాసేవే లక్ష్యంగా నిజాయితీనే ఆయుధంగా అభివృద్ధి మార్గంగా ముందుకు నడిచే నాయకత్వానికి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. పేదల గుండెల్లో చోటు సంపాదించిన నాయకులు కూరగాయల ఉమారాణి కరాటే రమేష్ ముదిరాజ్ గారు ఆనాడు హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి స్ఫూర్తితో నిజామాబాద్ లో ముదిరాజుల నుండి ముదిరాజ్ తొలి మేయర్ గా ఎన్నికవడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న ముదిరాజ్ బంధువులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మామూలు కార్యకర్తకు ఇంతటి గౌరవం దక్కేలా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీకి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కరాటేలో గురువుగా 40 సంవత్సరాలుగా తోడుండి ఇప్పుడు రాజకీయాల్లో తనకు భవిష్యత్తు కల్పించిన పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ లో పాల్గొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర సలహాదారుడు సుదర్శన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారికి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ గారికి, తాహేర్ హుందాన్ గారికి, కేశ వేణు గారికి, రత్నాకర్, జావేద్, నరేందర్ రెడ్డి, గడుగు గంగాధర్, మోహన్ రెడ్డి, భూపాల్, అరికెల నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గారికి మరియు కాంగ్రెస్ శ్రేణులకు తమకు ఓటు వేసి తమను బలపరిచినటువంటి ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, నూతనంగా నిజామాబాద్ మేయర్గా ఎన్నికైనటువంటి కూరగాయల ఉమారాణి గారు, మా డిసిసి అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, కేశవేణి గారు, రత్నాకర్ గారు, జావేద్ గారు, నరేందర్ రెడ్డి గారు, గడుగు గంగాధర్ గారు, మోహన్ రెడ్డి గారు, భూపాల్ గారు, అరికెల నర్సారెడ్డి గారు, మా ఏఎంసీ చైర్మన్ గారు, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పార్లమెంట్ దాదాపుగా అన్ని మున్సిపాలిటీలు 1-6 తప్ప అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ మేయర్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత 2005లో మేము మేయర్ అయ్యాము. 5 ఏళ్ళు ఉన్నాడు కదా, 16 సంవత్సరాలు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కైవసం చేసుకుందాం. నిజామాబాద్ పట్టణ ప్రజలు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఓటేసినటువంటి ఓటర్ మహేషులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజామాబాద్లో మమ్మల్ని ఆదరించి 17 సీట్లు గెలిపించినటువంటి పట్టణ ప్రజలకు కూడా నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు, ఓటర్లు దేవుళ్ళు. ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తారో, ఎప్పుడు ఎవరికి అదృష్టం వరిస్తుందో ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తారు. ఇలా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఉమారాణి, వారి హస్బెండ్ రమేష్ కుమార్ గారు నాకు కరాటేలో 45 ఏళ్ళు శిష్యుడు. చిన్నగా కూరగాయలు పళ్ళు అమ్ముకొని చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగి వాళ్ళ నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఏ ఇతర పార్టీలో ఇలాంటి అవకాశం రాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినప్పుడు నాతో అన్నారు, ఏంటి కాంగ్రెస్ పరిస్థితి, ఇక్కడంతా కొంత నార్థన్ తెలంగాణ ఇబ్బందిగా ఉంటుందేమో అని. నేను ఒకే మాట చెప్పాను, మీరు ఇన్ఛార్జ్గా వచ్చినారు, పోలీస్ స్టాఫ్ కామాకూడదు అలవాటున మీరు మీ నేతృత్వం అన్నీ గెలుస్తామనే మాట చెప్పడం జరిగింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపత్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, మేమందరం కూడా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిజామాబాద్కి రావాల్సిన ప్రతి
అవకాశాన్ని, ప్రతి అభివృద్ధి అవకాశాన్ని, ప్రతి సంక్షేమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వెనక నిశ్శబ్దం ఉండాలి. మా వెనక మిత్రులు నేతృత్వంలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, దాదాపు 600 కోట్ల రూపాయల మేర రోడ్ల నిర్మాణం, నిజామాబాద్లో 60 కోట్లు టీయూఎఫ్ఐడిసి నిధులు, ఈ రకంగా రకరకాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని ఈ 2 ఏళ్ళుగా ఇచ్చినాం. కాబట్టి మేము ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ చాలా పార్టీలు మతాల్ని, కులాల్ని, ఆ మధ్య ఉన్నట్టు విద్వేషాలు రెచ్చగొడుతున్న సమయంలో నిజామాబాద్ అభివృద్ధి కావాలి, నిజామాబాద్ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మారాలి, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ మేయర్ కాంగ్రెస్ వారు గెలిస్తే నిజామాబాద్ అన్ని దశలుగా, అన్ని రంగాల్లో, అన్ని దిక్కులుగా అభివృద్ధి చేసుకుందామనేటువంటి మాటని ప్రజలు నమ్మి మాకు 17 సీట్లు ఇచ్చినారు. వాస్తవంగా 26-27 సీట్లు గెలవాలి. మేము మత వైషమ్యాన్ని రెచ్చగొట్టి, మతాలు కులాల మధ్య విచ్ఛిన్నగా వారిని ఉసుగొల్పి కొంత ఇబ్బంది పెడితే దాదాపు 6 చోట్ల 30 నుంచి 40 ఓట్లతో ఓడిపోయినట్టు సందర్భం, దాదాపు 4 చోట్ల 100 లోపు ఓటుతో ఓడిపోయినట్టు సందర్భం. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఎన్నికల్లో మేము ఎంఐఎం మీద పోటీ చేశాం, ఎక్కడ పొత్తు లేదు. ఎంఐఎం మీద పోటీ చేసి మేము దాదాపుగా 5 సీట్లు ఎంఐఎం ఉన్న సీట్లు మేము గెలుచుకున్నాం. కానీ ఇవాళ అభివృద్ధి కోసం ఒక కలయిక అవసరం. నిజామాబాద్ అభివృద్ధి కావాలి కాబట్టి ఎన్నికలైన తర్వాత మాతో కలిసి వచ్చేటట్టు పార్టీని మేము చేరదీసుకున్నాం. దాంట్లో భాగంగా ఎంఐఎం మాకేమైనా మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు కూడా మాకు మద్దతునిచ్చింది. 34 ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నాం. ఇదంతా కూడా అభివృద్ధి, నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ఇవాళ పొత్తులో భాగంగా ఈ రకంగా మేము చేసుకున్నాం. మేయర్ సీట్ గెలుచుకున్నాం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది రేపు వారి పిల్లల భవిష్యత్తు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఆ దశగా ఆలోచించాం కాబట్టి ఇలా కాంగ్రెస్ మేయర్ ఆధ్వర్యంలో మేము ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం. దీంతో పాటు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి యొక్క బోధన్ మున్సిపాలిటీ, ఆరుమూరు మున్సిపాలిటీ, భీమ్గల్ మున్సిపాలిటీ కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. వాటిని కూడా క్లీన్గా స్వీప్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఆదరణ ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రేమను చూపించారనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, అభివృద్ధి నినాదం భవిష్యత్తులో కొనసాగుతుంది. మతాలు, దేవులని రాజకీయాలకు లాగి రాజకీయాలు చేసే వ్యక్తులకి నిజాం ప్రజల గుణపాఠం చెప్పారు. భవిష్యత్తులో ఇది ఇంకా తీవ్రంగా గుణపాఠం చెబుతారని ఆశిస్తూ ఇప్పుడు పెద్దల్ని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు మన నిజామాబాద్ డిస్టిక్ ఇన్ఛార్జ్గా వచ్చిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మిత్రుడు భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, వేదిక వచ్చిన మిత్రులకు, కార్పొరేటర్లకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రజలు ఏ పార్టీ ఉంటే డెవలప్ అవుతుందో అన్న ఉద్దేశంతో కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ డైలీ మన కనీస సౌకర్యాల కొరకు ఏ పార్టీ ఏ వ్యక్తులు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎలక్షన్ జరిగాయి. ప్రజాస్వామ్యంలో పెద్ద తక్కువ ఎక్కువ ఓట్లైనా మెంబర్స్ అయినా కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పార్టీ. సంవత్సరం ఉన్నప్పుడు ఇప్పుడే పిసిసి అధ్యక్షులు చెప్పినట్టు ఎంఐఎంతో కొట్లాడాం, మళ్ళీ డెవలప్మెంట్కు కంబైన్గా చేస్తూ ఉన్నాం. ఇది సెక్యులరిజం పార్టీ. కాబట్టి తప్పనిసరిగా కొంచెం ఎక్కువ మాట్లాడకుండా అభివృద్ధి గురించి పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. తప్పనిసరిగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి అయింది.
గత 10 సంవత్సరాలు ఏమి చేయలేదు. దాన్ని మాకు బాగా హెడేక్ అయినా మరి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, హాస్పిటల్స్ బాగా చేయడం కానీ, ఎడ్యుకేషన్లో అన్ని స్కూల్స్ కూడా బాగా చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ మన ఇంటర్మీడియట్ కానీ స్టేట్లో మనం ఫస్ట్ వస్తూ ఉన్నాం. ఇది గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజీలలో ఇంకా డెవలప్ చేసుకుందాం మన చిన్న వాళ్ళకి సౌకర్యాలకు. అది దీనివల్ల కనీస సౌకర్యాలు కొరకు చేసుకుందాం. తప్పనిసరిగా బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ ఇవన్నీ మనం కైవసం చేసుకున్నాం. మొత్తం మనకు వచ్చినాయి. గతంలో ఎక్కడ కూడా గెలవని సీట్లు మనం కైవసం చేసుకున్నాం. నేను తప్పనిసరిగా ప్రజలకు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ విధంగా ఆర్గనైజేషన్ చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రజల తరఫు నుంచి మన ఇద్దరికి ప్లస్ పీసీసీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషను ఎన్నికల్లో మరి 34 ఓట్లతోని ఘన విజయం సాధించినటువంటి ఉమారాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి గత నెల రోజులుగా పెద్దలు ఈ పార్లమెంటు ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్కు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు అన్నా మహేష్ అన్న గారు, మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు గవర్నమెంట్ అడ్వైజర్ సురేష్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు, మరి వేదిక చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్న అందరికీ, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఇవాళ 17 మంది కార్పొరేటర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మేము ఎన్నికల కంటే ముందే క్లియర్గా ఒక ఎజెండాతో ముందుకు పోయినాం. గతంలో బీఆర్ఎస్ హయాంలో మొత్తం నిజామాబాద్ మన పట్టణం మొత్తం కూడా వెనుకకు పోయింది, అభివృద్ధిలో కుంటుపడిపోయింది, మరి అధ్వాన్నంగా తయారైంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మేము 2 సిద్ధాంతాలతో ముందుకు పోయినాం. ఒకటి, పేదవారికి సంక్షేమం, రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యమే కావచ్చు, ఇంధన మిల్లే కావచ్చు, 200 యూనిట్ల కరెంటే కావచ్చు, అలాగే ఇట్లా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, ఇవన్నీ కూడా చేస్తూ మరి నిజామాబాద్ పట్టణాన్ని మరి అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఎన్నికలకు పోయింది. దాంట్లో నిజామాబాద్ పట్టణం అంటే అది హైదరాబాద్ పట్టణం తర్వాత మరి హిందూ ముస్లింలు కలిసి ఉన్నటువంటి పట్టణం. గంగా జమున తహజీబ్ అంటారు దీన్ని. ఎక్కడైనా మరి ఈ వాతావరణం ఉందంటే హైదరాబాద్ తర్వాత మన నిజామాబాద్ ఉంది. కాబట్టి ఎవరిని తక్కువ చేయకుండా మరి ఒక సెక్యులర్ పార్టీగా అందరినీ గౌరవిస్తూ మరి ఎన్నికల ముందు వాస్తవమే చెప్పినాం మనం. బీజేపీ ఎంత దూరమో మరి ఎంఐఎం కూడా అంతే దూరం అని చెప్పడం జరిగింది. కానీ మరి ప్రజలు నిజామాబాద్ మున్సిపాలిటీ ఇచ్చినప్పుడు మరి ఎంఐఎం వాళ్ళు ముందుకు వచ్చి మరి కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి మరి అభివృద్ధి కొరకు సపోర్ట్ చేస్తే మరి వాళ్ళు మనం సపోర్ట్ తీసుకొని మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నుకున్నారు. సో ఈ సందర్భంగా నేను అరవింద్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయన 7 సంవత్సరాలలో ఏం చేసామని అంటే చెప్పడు. మరి గతంలో ఇంకా పని మేయర్ అసలు ఏం చేస్తారంటే చెప్పారు. ఇద్దరు పేరు మారుస్తాను, ఇంకేదో పనిపాల మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ ఈ నిజామాబాద్ టౌనే కాదు, పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్, తర్వాత అదే బోధన్, ఏ ఒక్క కార్పొరేషన్ కూడా బీజేపీ వాళ్ళు గెలలేదు, మున్సిపాలిటీ కూడా బీజేపీ వాళ్ళు గెలలేదు. మరి ఆయన టోటల్గా ఫెయిల్యూర్ అయినటువంటి ఎంపీ. ఇవాళ మరి చేసిందేమి లేకుండడం వల్ల ఇలా ప్రజలు సరైన తీర్పిచ్చారని భావిస్తూ ఉన్నాను. బీజేపీ వాళ్ళు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మరి మతాల పేరు మీద లేకుంటే దేవుని పేరు మీద ఓట్లు అడగడం మానేయాలి. ప్రజల యొక్క సమస్యల పట్ల శ్రద్ధ చూపించి మరి ఈ నిజామాబాద్ జిల్లాను, ముఖ్యంగా నిజామాబాద్ పట్టణాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచించాలని అరవింద్ గారిని కోరుతా ఉన్నాం. మరి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు మొన్న నిజామాబాద్ రూరల్లో ఎన్నికల మన అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. డెఫినెట్గా నిజామాబాద్ పట్టణాన్ని అన్ని పట్టణాల కంటే ధీటుగా ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మరి జిల్లాలో ఉన్న పెద్దవాళ్ళు ఇప్పుడు అంటే సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మళ్ళీ మహేష్ అన్న కావచ్చు, వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి తప్పకుండా ప్రత్యేకమైన నిధులు నిజామాబాద్ పట్టణానికి తెచ్చి ఈ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రజల మీద కోరుతున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అధ్యక్షుడు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారికి,
మన యొక్క పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ రెడ్డి గారికి, మన జిల్లా ముఖ్య నాయకులైనటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, భూపతి సుమారు 545 ఎన్నికలకు 400 గెలుచుకున్నాము. అదేవిధంగా ఈరోజు 3 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, నా ఇద్దరి ఆధ్వర్యంలో ఇటు నగరంలో ప్రజలకు, బోధన ప్రజలకు, భీమగల్ ప్రజలకు, అక్కడ ప్రోత్సహించిన ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా రాబోయే గ్రామ పంచాయతీతో ఎన్నికలు ఎట్లా జరిగినాయో ఎంపీటీసీ, జెడ్పీసీలు ఇదే విధంగా రావాలని కోరుకుంటూ, మరి మరొకసారి ఈ తీర్పిచ్చిన ప్రజలందరికీ పేరు పేరు నాకు నమస్కారం తెలుపుకుంటున్నాను. నూతన మేయర్ సుదర్శన్ రెడ్డి అన్న గారికి, మహేష్ అన్న గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరు, భూపతి రెడ్డి అన్న గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు, నా తోటి కార్పొరేటర్లందరికీ నా కృతజ్ఞతలు. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నాకెంతో సంతోషం అనిపిస్తుంది. మరి ఉమారాణి గారు నిజామాబాద్ మేయర్గా ఎంపిక కావడం ఇది చాలా విషయాలకు సంకేతం. అంటే కాంగ్రెస్ గెలిపే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త మరి ఒక మేయర్ స్థాయికి ఎదగడం అంటే ఇది ఎన్ని విషయాలకు సంకేతం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్కే సంకేతం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ గారు, టౌన్ అధ్యక్షుడు రామకృష్ణ గారు, నా ప్రియ మిత్రుడు, దురదృష్టవశాత్తు మరి మా చైర్మన్ క్యాండిడేట్ ఉండి దురదృష్టవశాత్తు కౌన్సిలర్ మహేందర్ రెడ్డి గారు, తప్పనిసరిగా వారిని కూడా మేము ఆదుకుంటాం. సరైన గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుంది మీకు. మరి ఉర్దూ అకాడమీ చైర్మన్ చాలా పాత మిత్రుడు తాహిర్ గారు, మరో పాత మిత్రుడు కేశా వేలు గారు, నూడా చైర్మన్, మరో పాత మిత్రుడు రత్నాకర్ గారు, అదేవిధంగా గంగాధర్ గారు చాలా కాలం డిసిసి అధ్యక్షుడుండే, మరి కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, రామ్ గోపాల్ గారు, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అరికల నరసారెడ్డి గారు, అదేవిధంగా గెలిచిన కార్పొరేటర్ అందరికీ పేరు పేరున, అదేవిధంగా నిజామాబాద్ మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం. గంగాధర్, నేను పోయినసారి ఇన్ఛార్జ్ 2005లో, నేను 2005లో కూడా నిజామాబాద్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ వచ్చిన, ఆ రోజు కూడా గెలిచింది. మరి 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన ఈసారి గెలవడం ఎంతో సంతోషం. మీకు నేను లైట్ ఆడిన విషయం చెప్పాలి. మా ఊర్లో శివరాత్రి జాతర చాలా పెద్ద జరుగుతుంది. 8-10 లక్షల మంది వస్తారు. 32 ఏళ్లలో మొదటిసారి నేను ఆ జాతర పోకుండా ఇండే ఉంటున్నా. మరి మిత్రులారా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పనితీరుకి రెఫరెండంగా రాష్ట్ర ప్రజలు భావించారని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నావు, మరి ప్రతిపక్షాలు ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. ఆదిలాబాద్ నుంచి గద్వాల్ వరకు, పరిగి నుంచి కోదాడ వరకు మరి సుమారు 80-90% మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్లో కాంగ్రెస్ అభ్యర్థులను చైర్మన్ చేసినంటే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎంత పాజిటివ్ వైఖరితో ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చాలా కాలం ప్రజా జీవితంలో ఉన్నా. నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉన్నా. నేను కూడా గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా. నేను సుదీర్ఘ అనుభవంతో చెప్తున్నా, స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణలో ఈ 2 ఏళ్లలో జరిగిన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఎన్నడూ జరగకపోయినని చెప్పి నేను మనం చేస్తున్నాం. ప్రజలు పోల్చుకుంటున్నారు.
గత 10 ఏళ్ల ప్రభుత్వానికి మాకు మేమందరం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య మా దృష్టికి వచ్చినా, ఏ సంఘటన జరిగినా గంటల్లో, నిమిషాల్లో, క్షణాల్లో స్పందిస్తాం. అదేవిధంగా నిరంతరంగా కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ మరి ప్రజలకు ఏది అవసరం, ఏది చేయాలనే విషయం ముందుకు పోతుంటే మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్ల యొక్క తీర్పు ఓవర్వెల్మింగ్గా మా ఫేవర్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో పట్టణ ప్రజల తీర్పు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు రావడం చాలా సంతోషకరం. నేను ఒక ఓవరాల్ పాలసీ విషయం చెప్తాను మీకు. మీడియా మిత్రులు మీరు చాలా చైతన్యవంతులు. ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ఒక ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది, పట్టణీకరణ జరుగుతుంది. ఈ అర్బనైజేషన్ ఫెనామినన్కి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో హైదరాబాద్ మహానగరం నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి భీమ్గల్ లాంటి చిన్న మున్సిపాలిటీ వరకు, ఈ అర్బన్ ఏరియాస్లో పెద్ద నగరాల నుంచి కార్పొరేషన్ చిన్న మున్సిపాలిటీ వరకు జరుగుతున్న అర్బనైజేషన్కి అనుగుణంగా భారీ స్థాయిలో కొన్ని వేల కోట్ల మరి ఇన్వెస్ట్మెంట్స్ చేసి బడ్జెట్ కేటాయించి ఈ అర్బన్ ఏరియాస్లో మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మా ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఆర్మూర్ కానీ, భీమ్గల్ కానీ, బోధన్ కానీ, కోరుట్ల కానీ, మెట్పల్లి కానీ, జగిత్యాల కానీ, రాయకల్ కానీ, డ్రైనేజీలు కానీ, పరిశుభ్రత కానీ, విద్య కానీ, వైద్య కానీ, విద్యుత్ కానీ, సివిక్ కమ్యూనిటీస్ కానీ ఈ అర్బన్ ఏరియాస్లో, ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో, ఈ మున్సిపాలిటీస్లో మేము ఒక ప్రయారిటీగా టేకప్ చేసి భారతదేశానికే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ మరి క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. నిజామాబాద్ పట్టణంలో గతం నుంచి కూడా అసలు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వీరందరి నాయకత్వంలో యూనివర్సిటీ రావడం, మెడికల్ కాలేజ్ రావడం, ఇటువంటి ఎన్నో జరిగినాయి. 10 ఏళ్ల పాటు ఏమీ జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం, మరి పార్లమెంట్ సభ్యుడు బీజేపీ పార్టీ, కేంద్రం నుంచి వచ్చిన నిధులు లేదు, రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు లేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ కానీ, నిధులు కానీ పెద్ద ఎత్తున నిజామాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చినాము. ముందు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఓటర్కి హామీ ఇస్తున్నాము. పెద్ద ఎత్తున మరి నిధులు కేటాయించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలకి ఒక రోల్ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. 2-3 సంక్షేమ పథకాలు మీకు చెప్పాలి అంటే పదే చెప్పనవసరం లేదు. కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మంచి క్వాలిటీ సన్నబియ్యం వస్తుంది. ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో అన్లిమిటెడ్గా సంఖ్యకి పరిమితం చేయకుండా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తుంది మొత్తం భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటికే మేము తెలంగాణలో 3,70,00,000 జనాభా ఉంటే 3,17,00,000 మంది కంటే సుమారు జనాభాలో 85%కి రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి 6 కిలోల ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న మాట మరోసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏ మున్సిపాలిటీలో అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డుకి మిగిలిపోయి ఉంటే ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి మరోమారు మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, ఆర్టీసీలో మరి మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ఇటువంటి ఎన్నెన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు మరి ఇంప్లిమెంట్ చేస్తున్న గొప్ప ప్రభుత్వం మనం. అదేవిధంగా నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు, రైతుల ప్రత్యేకంగా తెలుసు.
నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్వాతంత్రం తర్వాత హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అత్యధిక వరి పంట కానీ అత్యధిక ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయం నిజామాబాద్ రైతులందరూ గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ, నిజామాబాద్ పట్టణంలో కానీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో డెవలప్మెంట్ వర్క్స్ పై మరి మహేష్ గౌడ్ గారి సూచనలు, పెద్ద సురేష్ రెడ్డి గారి సూచనలు, భూపతి రెడ్డి గారి సూచనలు, షబీర్ గారి సూచనల మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము ఎక్కడెక్కడైతే మాట ఇచ్చినామో డెవలప్మెంట్ కోసం హైయెస్ట్ ప్రయారిటీ మీద చేపడతామని చెప్పి నేను ఈరోజు మీడియా ముందు మాటిస్తున్నా. నిజామాబాద్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మరి నిజామాబాద్ రూరల్కి ఉపయోగపడే ప్యాకేజ్ 21-22 ఒక వార్ ఫుటింగ్లో టేకప్ చేసి పూర్తి చేస్తాము. ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ ప్రాజెక్టు డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఒక్కసారి కూడా చేయక చాలా పెద్ద ఎత్తున ఆ స్టోరేజ్ కెపాసిటీ తగ్గి దాని కింద రైతులకి ఆయకట్టుకి ఇబ్బంది అవుతున్నది. మా ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఎస్ఆర్ఎస్పి అండ్ నిజాం సాగర్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ చేపట్టబోతున్నాం. తద్వారా ఈ ప్రాజెక్టులు ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉండనో దానికి రెస్టోర్ చేయబోతున్నాము. నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేషనల్ హైవేస్ కానీ, రహదారుల విషయంలో కానీ ప్రయారిటీ ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తూ, ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏ పార్టీ అయితే కొన్ని రాష్ట్రాల్లో మతపరంగా సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసి కొన్ని నార్థన్ స్టేట్స్లో లబ్ధి పొందినరో ఆ విధంగా తెలంగాణలో చెల్లదు అనే స్పష్టమైన మెసేజ్ తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఇచ్చిండ్రు. మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఏ మతమైనా, ఏ కులమైనా అందరూ సమానమే. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, బౌద్ధుడైనా మేము అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని నమ్మే పార్టీ మాది, సెక్యులర్ పార్టీ. ఈరోజు కేవలం మరి ఒక మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిన పార్టీకి తెలంగాణలో మనుగడ ఉండదు అని చెప్పి చాలా స్పష్టమైన తీర్పు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ ప్రజలు ఇవ్వడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వారి వరకు, రేవంత్ రెడ్డి గారి నుంచి మహేష్ గౌడ్ గారు, ఇప్పుడు గెలిచిన ఉమా గారి వరకు కాంగ్రెస్ పార్టీ బిలీవ్స్ ఇన్ సెక్యులర్ ఐడియాలజీ. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, బౌద్ధుడైనా అందరూ కూడా భారతీయులే. అందరికీ వారి జీవితాలు మెరుగుపడడానికి సరి అయిన అవకాశాలు ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది మా బేసిక్ ఫండమెంటల్ ఫిలాసఫీ. సెక్యులరిజం మా ఫండమెంటల్ ఫిలాసఫీ అని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ, మరి ఉమారాణి గారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. మరి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన, మరి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వారు, ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వారు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు నిజామాబాద్ ప్రజలు మేయర్ చేసినంటే నేను నిజామాబాద్ ప్రజలకి, ఓటర్లకి సల్యూట్ చేస్తున్నాను. ఏదో అసలు పెద్ద మాటలు మాట్లాడి నేను అసలు ఆశ్చర్యపోతాను, నిజామాబాద్లో ఏ విధంగా మాట్లాడతారు ఏంది. మరి ఒక సామాన్య కార్యకర్తకి పట్టం కట్టి నిజామాబాద్ లాంటి ఒక ప్రెస్టీజియస్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రథమ పౌరురాలిగా, ఒక సాధారణ మరి వెనకబడ్డ తరగతులకు చెందిన మహిళని ప్రథమ పౌరాలిగా ఎంపిక చేసుకున్న నిజామాబాద్ ప్రజలకి నేను సల్యూట్ చేస్తూ, నిజామాబాద్ ఓటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే నేను ఎన్నిక రావడం ఇది ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ ఈ బాధ్యత ఇస్తే నేను చేపట్టాను. కానీ ఎన్నికలు ఇచ్చిన హామీల విషయంలో
తప్పనిసరిగా నేను జోక్యం చేసుకుంటా అని చెప్పి కూడా మనవి చేస్తూ, అది యాదృచ్ఛికంగా అయిందనుకుంటా. బేసికలీ అంత లోకల్ లీడర్స్ ఎఫర్టు. నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఆర్మూర్ కానీ, బోధన కానీ, భీమగల్ కానీ, కోరుట్ల కానీ, మెట్పల్లి కానీ, జగిత్యాల కానీ నియర్ క్లీన్ స్వీప్ రావడం ఇది నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తూ, మీడియా మిత్రులందరూ కూడా మీరు మాకు బాగా సహకరించారు. మీకు పేరు పేరున నా తరఫున, మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.